आचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ध्यानमूलं गुरोमूर्तिः पूजामूलं गुरोत्पदम् मंत्रमूलं गुरोर्वाक्यं మోక్షమూలం గురో కృప. నమస్కారం గురుగారు, తరగతిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. శుభం శుభం. ఓం నమః శాంతాయ దివ్యాయ స్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమః. మనం వ్యాకృతము అవ్యాకృతము అనేటువంటివి రెండు కూడా అజ్ఞాన విషయాలు అనేటువంటి దాన్ని తెలుసుకున్నాం. యయా యయా భవేత్ పుంసాం వ్యుత్పత్తి ప్రత్యగాత్మని సాసైవ ప్రక్రియేహ స్యాత్ సాధ్వీ చ సా అనవస్థిత. యయా యయా దేని దేని చేతను ప్రత్యగాత్మని ప్రత్యగాత్మయందు పుంసాం వ్యుత్పత్తి భవేత్ పురుషుని యొక్క జ్ఞానము ప్రకాశించుచున్నదో సాసాయేవ అదే అదే యహ ఈ వ్యాకృతమునందు ప్రక్రియ స్యాత్ ప్రక్రియ ఆగును. ఏమండి, సృష్టి ఎలాగ ప్రారంభమవుతున్నది, ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నది? నీళ్లలోన, అగ్నిలోన, వాయువులోన, ఆకాశంలోన, అహంకారంలోన, సత్వరజస్తమో గుణాల్లోన. ఏమిటయ్యానంటే ఎక్కడ పరమాత్మ యొక్క జ్ఞానం ప్రకాశిస్తే అక్కడే వ్యాకృతం కనిపిస్తుందయ్యా. పరమాత్మ అనేటువంటి జ్ఞానం ఎక్కడ కనిపించిందంటే అక్కడ నీకు ఆహా దానికి చైతన్యం కలుగుతుంది. దాని చైతన్యం కలగాలి అని అంటే అక్కడ పరమాత్మ జ్ఞానం ప్రవేశించాలంటే దానికి ఏం విధానం లేదని నేను చెప్పాను. ప్రక్రియ విధానం అంటూ ఏమీ లేదు. ఎందుకు? అది అవిద్య కాబట్టి. అవిద్యకు విధానం ఏమిటి ఉంటుంది? ఎవడో ఒక చదువుకున్నటువంటి వాడో లేకపోతే బాగా జ్ఞానైనటువంటి వాడో ఓ ప్రకారం పద్ధతి ప్రకారం మాట్లాడతాడు, చేస్తాడు. ఒక సామాన్యుడు ఉంటాడు, వాడికి ఏమిటి చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఏం తోస్తే అది చేస్తూ ఉంటాడు. ఏమరా ఇలా చేస్తున్నావు అని అడిగాం అనుకోండి, బాబు నాకు తెలియదు కాబట్టి నాకు తోచినట్టు చేస్తున్నానండి అంటాడు. వాడు చెయ్యబడడానికి కారణం వాడు అజ్ఞానం. అలాగే జగత్తంతా అజ్ఞానం కాబట్టి అజ్ఞానంలో ప్రక్రియ ఏముండదండి, పద్ధతులు ఏముండవండి. ఎక్కడెక్కడైతే ప్రత్యేగాత్మలో జ్ఞానం ప్రకాశిస్తుందో అదే ప్రక్రియ. ప్రక్రియ అంటే వేరేగా ప్రక్రియ ఏం లేదు, అదే ప్రక్రియ. సాసాయేవ ప్రక్రియ స్యాత్, అదే ప్రక్రియ, మరి వేరేగా ప్రక్రియ అంటూ ఏం లేదు. సాధ్వి సాచ అనవస్థిత, అది సాధ్వి, అది చాలా ఉత్తమమైనటువంటిది. అంటే జగత్తులో పరమాత్మ యొక్క ప్రవేశము, పరమాత్మ యొక్క ప్రకాశమే జగత్తు తప్పిస్తే జగత్తు అనేటువంటిది ఏం లేదు. జగత్తు జడం, జగత్తు అవిద్య. ఆ అవిద్యలో చిదాభాస వల్ల మనం అవిద్యని యథార్థము అని అనుకుంటున్నాం. చిదాభాస అంటే యాక్చువల్గా చీకట్లో ఉన్నాం, చేతిలో ఒక టార్చీ లైట్ ఉన్నది, ఆ టార్చీ లైట్ వేసుకొని వెళ్తున్నాం. వేసుకొని వెళ్తుంటే పాము కనిపించింది, పురుగు కనిపించింది, రాయి కనిపించింది, జాగ్రత్తగా వెళ్ళాం. అది యథార్థమైన వెలుతురు కాదు. ఆ వెలుతురు ఏం వెలుతురు? వెలుతురికి ఆభాస అయినటువంటిది. అలాగే వెలుతురికి ఆభాస అయినటువంటి దాంట్లో ఎలాగైతే మనం వెలుతురు అనేటువంటి భ్రాంతిని పడుతున్నామో అలాగే ఇక్కడ యథార్థంగా పరమాత్మ అనేవాడు ఉండడు. పరమాత్మ యొక్క ఆభాస ఉంటుంది,
దానివల్ల మీరు జగత్తు అన్నటువంటిది మనం అనుకుంటున్నాం అన్నాడు. అంతే, అంతకన్నా ఏం లేదన్నాడు. సా విధి సాధ్వి యోగ్యమైనటువంటిది, సాచా విధియును అనవస్థిత వ్యవస్థ లేనటువంటిది. దానికి ఒక పద్ధతి అంటూ ఏం లేదండి. ఏమంటే ఆ పురాణంలో అలా ఉన్నది, ఈ పురాణంలో ఇలా ఉన్నది, ఏ ఉపనిషత్తులో ఇలా చెప్పారు, ఆ ఉపనిషత్తులో అలా చెప్పారు. ఏ ఉపనిషత్తు కరెక్ట్ అండి? ఏదో బుర్రలోంచి వచ్చాడన్నాడు ఒకడు, ప్రవేశించాడన్నాడు ఒకడు, ఏదో ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చెప్పాడు. ఏది చెప్పినా అది అనవస్థితం. అనవస్థితం అంటే ఒక అవస్థ లేనటువంటిది. దానికి ఒక వ్యవస్థ అంటూ ఏం లేదురా నాయనా. ఎటువంటి సృష్టి జరుగును అంటే పరమాత్మ ఇచ్ఛను అనుసరించి జరుగుతుంది. పరమాత్మ ఎక్కడ ప్రవేశించాలనుకుంటే అదే సృష్టి కింద మారుతుంది. ఇహ అనేటువంటి పదం శ్రౌత మార్గాన్ని చెప్తుంది. ఇహ అంటే ఇక్కడ, అంటే మనం ఉన్న చోట, లేకపోతే ఈ జగత్తునందు అని కాదు. శృతులలో చెప్పబడినటువంటి మార్గము అన్న అర్థంలో ఇహ అన్న పదాన్ని వాడారు. ఇహ అంటే శృతులలో చెప్పబడిన మార్గం. అంటే ఒక ఉపనిషత్తులో ఒక రకంగా, ఓ ఉపనిషత్తులో ఓ రకంగా చెప్పారంటే అదేం తేడా కాదురా నాయన. ఎక్కడెక్కడైతే జ్ఞానం ప్రవేశిస్తున్నారో అక్కడక్కడ జగత్తు ఉన్నది అన్నటువంటి భ్రాంతి కలుగుతున్నది. ఎక్కడ జ్ఞానం ప్రవేశించడం లేదో అక్కడ భ్రాంతి లేదు. శృతులు చెప్పేటువంటి విధానం, ఆ విధమైనటువంటి సృష్టి ఫలవంతమైనటువంటిది. ఎందుకంటే సాధ్వి అన్నటువంటి పదంతో దాన్ని చెప్పారు. సాధ్వి అంటే ఏమిటంటే సృష్టి ఫలవంతం. ఎప్పుడైతే చిదాభాస దాంట్లో ప్రవేశించిందో మనం నిజం అనుకుంటున్నాం. నేనున్నాను, నేను పనిచేస్తున్నాను, నేను చదువుతున్నాను, నేను రాస్తున్నాను, నేను చెప్తున్నాను, నేను 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 అన్నటువంటి ఈ భ్రాంతి అంతా కలగడానికి కారణం ఏమిటి అంటే అది సాధ్వి కాబట్టి, అంటే ఫలవంతమైనటువంటి సృష్టి కాబట్టి. వ్యవస్థ లేకపోవటానికి కారణం అధికార బుద్ధి తారతమ్యం. ఏమంటే ఒక ఉపనిషత్తు ఒక రకంగా, ఓ ఉపనిషత్తు ఒక రకంగా ఉన్నదంటే ఉపనిషత్తుల్లో తేడా కాదు, అధికార బుద్ధి తారతమ్యం. అధికారి అయినటువంటి బుద్ధి వేరువేరుగా ఆలోచించడం వల్ల వేరువేరేగా కనిపిస్తున్నాయి. అందువలన సృష్టిలో వ్యవస్థ కనిపించదు అని మనకి చెప్పారు. విస్పష్టత్వం వ్యాకృతత్వం సుప్తికారజతాదివతు స్పష్టమవ్యాకృతాన్ మోహాన్ మిథ్యాజ్ఞానమిదం జగతు. ఇదం జగత్ మిథ్యాజ్ఞానం. ఈ జగత్తంతా కూడా యథార్థం కాదురా నాయన, ఇదంతా అబద్ధం రా. ఏమంటే అబద్ధాన్ని ఇంతసేపు చెప్తే నిజం ఎప్పుడు తెలుస్తుందండి? అబద్ధం తెలిస్తే వదిలేస్తావేమో అని చెప్తున్నాం. ఇంతసేపు ఎందుకు చెప్తున్నాం మేము అబద్ధం? వేదాంతంలో చెప్పడానికి, పరమాత్మని చెప్పడానికి ఏమీ లేదు, జగత్తుని చెప్పడానికే ఉన్నాడు. జగత్తంతా మిథ్యా అని మనకి తెలిస్తే దాన్ని వదులుకుంటే అదే పరమాత్మ. మరి అది కాదు, అది పనికిరాంది అని చెప్పినా దాన్నే పట్టుకో వేలపడుతున్నాం. అది అక్కర్లేని విషయం అన్నా దాన్ని పట్టుకో వేలపడుతున్నాం. జగత్తు జ్ఞానజన్యమా అంటే కాదు. జగత్తు జ్ఞానం నుండి పుట్టిందా? మీరేమో పుంజుత్పత్తి ప్రత్యేగాత్మని అన్నారు కదా. కాబట్టి ఏమండి, జ్ఞానం చేతన జగత్తు పుడుతుందా? జ్ఞానం నుంచి జగత్తు పుట్టదండి. వ్యాకృతత్వం, వ్యాకరింపబడుట అనేటువంటిది సుక్తికారజతాధిపతు అంటే ముత్యం చెప్పలో వెండి వలె మిథ్యయని విస్పష్టత్వం, స్పష్టముగా చెప్పబడ్డారు. విస్పష్టత్వం అంటే ఏమాత్రం అనుమానం లేకుండా, ముత్యపు చెప్పలో వెండి లేదు అనేటువంటిది ఎంత ఖచ్చితమైనటువంటి విషయమో, వ్యాకృతమైనటువంటి జగత్తులో పరమాత్మ లేడు అన్నటువంటిది కూడా అంతే యథార్థం. ఇది కాదు, జ్ఞానజన్యము కాదు. అవ్యాకృతాత్, అవ్యాకృతం అనేది మహత్, అజ్ఞానము మహాత్. అజ్ఞానము కంటే ఇదం మిథ్యాజ్ఞానం, ఈ వ్యాకృతం అనేటువంటి భ్రాంతి అయినటువంటి జగత్తు స్పష్టముగా తెలియబడుతున్నది. ఏమండి, అవ్యాకృతం అజ్ఞానం అని చెప్పాం, అవిద్యా కల్పితం అని చెప్పాం. అవిద్యా కల్పితమైనటువంటి అజ్ఞానం నుండి ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. అవ్యాకృతంలో తెలియదు, వ్యాకృతంలో తెలుసు.
రెండు అవిద్యే. అదే అవిద్య, ఇదే అవిద్యే. నామరూపాల చేత వ్యాకరించబడక పూర్వం తెలియదు, ఇప్పుడు తెలుసు. రెండో అవిద్య. అవ్యాకృతం అవిద్య విషయం మిథ్య, అయినా స్పష్టంగా తెలియబట్టం లేదు. అవ్యాకృతం అవిద్యా విషయమే, మిథ్యే, అయినా అది స్పష్టంగా తెలియబట్టం లేదు. వ్యాకృతం ముత్యపు చిప్పలో వెండి వలె అవిద్యా విషయం, ఇది కూడా అవిద్యా విషయమే, భ్రాంతి మాత్రం, ఇది ఉత్తి భ్రాంతి మాత్రమే. అయినా అవిద్యా విషయ భ్రాంతి అయినటువంటి జగత్తు అవ్యాకృతం కన్నా స్పష్టంగా కనిపిస్తున్నారు. అవ్యాకృతం కన్నా స్పష్టంగా ఇది కనిపిస్తున్నారు. అవ్యాకృతం కనిపించడం లేదు, ఇది కనిపిస్తున్నారు. అవ్యాకృతం కనిపించడం లేదు, వ్యాకృతం కనిపిస్తున్నారు. వ్యాకృతం వినిపిస్తున్నారు. ఇదే అవిద్యా విషయం, అవిద్యా విషయం, అది అవిద్యా విషయమే. నామరూప అధ్యాస ఏవం వ్యాకృత ప్రతిపాదిత ప్రవేశ్యస్తత్ర జీవస్య ప్రవేశ ప్రతిపాద్యతే. ఏమండి, ఇప్పుడు రెండన్నాం కదండి, వ్యాకృతాలు రెండన్నాం, నామరూపాత్మకమైనటువంటి వ్యాకరణం అయిపోయింది. ఇప్పుడు ఏమిటి వ్యాకరణం? ఇంకోటి ఏమిటి చేయాలి? ప్రవేశించుట అన్నటువంటి చెప్పాలి. అసలు పరమాత్మ ప్రవేశించడం అంటే పరమాత్మ వేరు, జగత్తు వేరునా? జగత్తు వేరేగా ఉన్నాడా? అలాంటప్పుడు జగత్తు కదా, ఇది రెండా? నామరూప అధ్యాస, నామము రూపములతో కూడినటువంటి అధ్యాస ఏవం పైన చెప్పబడిన విధంగా వ్యాకృత, వ్యాకృతము ప్రతిపాదిత, ప్రతిపాదింపబడిను. నామరూపాలతో కూడుకున్నటువంటి అధ్యాస ఏదైతే ఉన్నదో అది జగత్తు. మనం ఏం చేసాము? వ్యాకృతమైనటువంటి దాన్ని చూపించాం, ఇది అని చూపించాం. తత్ర ఆ అధ్యాస విషయమైన జగత్తునందు ప్రవేశ్య, యథార్థానికి అది జడం కదండి, అది జడం. చైతన్యం ఎంత ఎలాగవుతుంది అంటే జీవుడు ప్రవేశించాలి. ప్రవేశ్య అంటే జీవుడు ప్రవేశించడం. జీవస్య ప్రవేశ, ప్రవేశించవలసినటువంటి జీవుని యొక్క ప్రవేశము, జగత్తునందు ప్రవేశించవలసినటువంటి జీవుని యొక్క ప్రవేశము ప్రతిపాద్యతే, ప్రతిపాదిస్తున్నాం. అంటే ఇది కొద్ది కష్టం. ఎందుకండి కష్టం అంటే జగత్తు వేరు కాదు, పరమాత్మ వేరు కాదు. పరమాత్మ యందు కలిగినటువంటి అవిద్యాభ్రాంతే జగత్తు. అలాంటప్పుడు ప్రవేశించడం ఏమిటండి? ప్రవేశ శృతి ఏమిటి? ఈ కొద్దిగా అంటే బృహదారణ్యక ఉపనిషత్తు మీరు చదివినప్పుడు, భాష్యం చదివినప్పుడు కూడా మీరు లోతుగా చదువుతారు. ఇక్కడ కూడా సురేశ్వరాచార్యుల వారు, విద్యారణ్యుల వారు ఆ విషయాల్ని కొద్దిగా లోతుగా విచారణ చేస్తారు. ఏమిటండి అని అంటే, తన్నామరూపాభ్యాం వ్యాక్రియత అనే నామరూపాలతో అవ్యాకృతాన్ని వ్యాకృతమైంది. అయితే అది అవ్యక్తం అవటం వలన, ఆత్మ సంబంధం లేకపోవటం వలన జడం. దానికి చైతన్యవంతం చెయ్యాలంటే జగత్తులో జీవుడు ప్రవేశించాలి. జగత్తు అధ్యాస, అధ్యాసలో జీవుడున్నాడు అనేటువంటి భ్రాంతి ఉంటేనే జగత్తును చైతన్యవంతంగా చేస్తుంది. జగత్తు చైతన్యవంతం అవ్వాలంటే దాంట్లో జీవుడున్నాడన్న భ్రాంతి ఉండాలి. కనుక అధ్యాస అయినటువంటి జగత్తులో జీవ ప్రవేశాన్ని గురించి చెప్పాలి. ఇదంతా ఐంద్రజాలికుడు చెట్టు నుంచి పుట్టించి పళ్ళు పండించినట్టు అధ్యాస మాత్రమే. యథార్థానికి ఈ వ్యవహారం ఏది నిజం కాదండి. అందుకే బృహదారణ్యకోపనిషత్తులో 1-2 అధ్యాయాల్ని అజ్ఞానకాండ అంటారు, అవిద్యాకాండ. ఎందుకంటే ఇదంతా చెప్తూ ఉన్నదంతా ఉత్తి భ్రాంతి, ఆరోపణ. అయితే మరి ఎందుకు చెప్తున్నావయ్యా? ఇది తెలియకుండా తెలియదు కాబట్టి. ఏమండి, మీకు యథార్థమైనటువంటి పరమాత్మ తెలియాలంటే అయథార్థమైనటువంటి జగత్తు గురించి మీకు తెలియాలి. కాబట్టి అయథార్థమైనటువంటి విషయాన్ని, అధ్యాస అయినటువంటి విషయాన్ని చెప్తున్నాం. అయితే ఇప్పుడు ఏమిటండి,
దాంట్లో చిదాభాసే అలా ప్రకాశిస్తున్నది. సర్వశాస్త్రారంభయేష యదర్థ తద్విబుద్ధయే సయేష యః దేహేషు ప్రవిష్ట ఇతి గీయతే. మంత్రం ఏమిటండి? బృహదారణ్యకంలో సయేష యః ప్రవిష్ట అన్నటువంటిది మంత్రం. ఇది మంత్రం. ఈ మంత్రానికి అర్థం చెప్పాలి. సర్వశాస్త్రారంభయేష యదర్థ తద్విబుద్ధయే. యదర్థ ఎందుకొరకు, ఏష ఈ సర్వశాస్త్రారంభ అన్ని శాస్త్రములు ఆరంభించబడినవో, తద్విబుద్ధయే దానిని తెలియుట కొరకు, సయేష యః దేహేషు ప్రవిష్ట అటువంటి ఆత్మ అవ్యాకృతమై ఆత్మభూతమై నామరూపములతో వ్యాకరింపబడినటువంటి బ్రహ్మాది స్తంభ పర్యంత దేహముల యందు యహ కర్మఫలాన్ని ఆశ్రయించినటువంటి వాటి యందు ఆకలి దప్పికలు కలిగినటువంటి వాటి యందు ప్రవిష్ట ప్రవేశించను ఇది అని గీయతే చెప్పబడుతున్నది. ఇక్కడ కొద్దిగా అర్థం విస్తృతంగా ఉన్నది. ఇక్కడ కొన్ని పదాలకి ఎందుకోసం ఈ అన్ని ఉపనిషత్తులు ప్రారంభమయ్యాయో ఆ ఆత్మ జీవుల్లో ప్రవేశించడం అనేటువంటి విషయాన్ని చెప్తాము అన్నది ముఖ్యం. అయితే ఇక్కడ కొన్ని పదాలు కొద్దిగా క్లిష్టంగా ఉంటాయి. సర్వశాస్త్రారంభ అంటే ఉపనిషత్తులన్నీ ఎందుకోసం ప్రారంభించబడ్డాయి అంటే జగత్తు ఎలాగా ప్రకాశిస్తున్నదో మనకి తెలియాలి. ఏమంటే అసలు జగత్తు అనేటువంటిది మన అనుభూతిలో ఉన్న విషయం, పరమాత్మ మనకి అనుభూతి లేని విషయం. అనుభూతిలో ఉన్నటువంటి విషయం ఎలాగ ప్రకాశిస్తున్నది అన్నది మనకు తెలియాలి. అందుకే అన్ని ఉపనిషత్తులు ఎందుకోసం ప్రారంభమయ్యాయి? ఈ అజ్ఞానాన్ని ముందు మనకి ఏమిటో తెలియచేయటం కోసం ప్రారంభమయ్యాయి. తద్విబుద్ధయే దాన్ని తెలియటం కొరకు. అయితే సయేష దేహేషు అంటే సయేష అటువంటి ఆత్మ, దేహేషు అంటే శరీరములయందు. అయితే ఆ శరీరాలు ఏమిటండి? అవి మిథ్యారూపాలు కదండి, అవి అజ్ఞాన కల్పితాలు కదండి, కల్పితాలు కదండి. అవునండి, అవ్యాకృతములు, కల్పితములు. ఆత్మభూతమే వాటి ఆత్మ అని మనం అనుకుంటున్నాం. నేను అనుకుంటున్నాను కదండి, మీరందరూ రాళ్ళపల్లి గురువు గారు అంటూ ఉంటే ఓహో నేను రాళ్ళపల్లి గురువు గారిని అనుకుంటున్నాను కదా, నేను అజ్ఞానంలో ఉన్నాను కదా. ఇప్పుడు రాళ్ళపల్లి గురువు గారు, రాచకొండ గురువు గారు నమస్కారాలు అంటున్నారు. ఎవరు? ఆవిడ వారణాసికమ్మ గారు. ఓహో నిజంగా నేను రాళ్ళపల్లి గురువు గారిని, నాకు రాచకొండ కమల గారేమో నాకు నమస్కారం చేశారు. సారీ, వారణాసి కమల గారు నమస్కారం చేశారు. ఏమిటి భ్రాంతి? ఏమిటిది? ఇది ఆత్మభూతమై నేను ఆత్మగా నన్ను నేను భావించుకుంటున్నాను. యథార్థంగా నేను ఆత్మ కాదు, నన్ను నేను ఆత్మగా భావించుకుంటున్నాను. అంటే ఇక్కడ అవ్యాకృతమైనటువంటిది, ఆత్మలా అనిపిస్తూ ఉన్నటువంటిది, నామరూపాలతో వ్యాకరించబడినటువంటిది, బ్రహ్మాది స్తంభ పర్యంతమైనటువంటి శరీరాలు హిరణ్య గర్భ బ్రహ్మగారి దగ్గర నుంచి ఇక్కడ ఓ గడ్డి పరక వరకు అన్నింటిలోని కూడా ప్రవేశించింది అన్నాం. ఎందుకు ప్రవేశించింది, ఎలా ప్రవేశించిందండి అంటే ఇక్కడ ఇహ అన్నటువంటి పదానికి కర్మఫలాశ్రయత్వాత్ అన్నారు. అంటే కర్మఫలాన్ని ఆశ్రయించిన వాటి యందు. ఎందుకోసం ఈ శరీరంలో ఈ ఆభాష? ఏదో పూర్వజన్మలో పాపాలు పుణ్యాలు రెండూ చేసాం, మనుష్య జన్మ వచ్చింది. దాంట్లో పాపాలకేవో కొన్ని అనుభవిస్తున్నాం అనుకోండి, మామూలు విషయాలు మీకు అందరికీ తెలుసు, నాకు తెలుసు. ఏదో చిన్న పుణ్యాలు కూడా చేశాం. ఆ చేసినటువంటి పుణ్యానికి మనందరం ఓ చోట కూర్చొని ఉపనిషత్తులు చదువుకుంటున్నాం. ఇదేదో పూర్వజన్మలో మనం పుణ్యం చేయకపోతే మనకి ఉపనిషత్తులు వినేటువంటి అదృష్టం కూడా కలగదండి. మనకి ఏదో ఆ పూర్వజన్మ సుకృతం ఉండడం వల్ల ఇహ అన్నటువంటి పదానికి అక్కడ ఆయన ఏం చెప్తున్నారు? కర్మఫలాశ్రయేషు, కర్మఫలాన్ని ఆశ్రయించిన వాటి యందు. అంటే సుకృతం అనేటువంటి కర్మఫలం ఉన్నది కాబట్టి ఉపనిషత్తులు శ్రవణం చేయటం అన్నది ఉన్నది.
దుష్కృతం అనేటువంటి కర్మఫలం ఉన్నది కాబట్టి ఏవో రోగాలు దుఃఖాలు అనుభవించడం ఉన్నది. అంటే కర్మఫలాశ్రయమైనటువంటి దేహం. ఎప్పుడైతే కర్మఫలాశ్రయమైనటువంటి దేహానికి 2 లక్షణాలు ఉంటాయండి. ఆకలేస్తూ ఉంటుందండి, దాహం వేస్తూ ఉంటుందండి. ఏదో 2 కాఫీలు ఇప్పించుకోండి అని అడుగుతాం. ఆ కాఫీ తాగాలి, మంచినీళ్ళు తాగాలి. అది దప్పిక. ఏమంటే ఆకలి. ఏదో 12 గంటలకి ఇంత భోజనం కావాలి, రాత్రి ఇంత పలహారం కావాలి. ఈ ఆకలి, దప్పిక అనేటువంటి లక్షణాలు ఉన్నాయండి. కర్మఫలాలను ఆశ్రయించడం అనేటువంటిది ఉన్నదండి. వాటితో కూడుకున్నటువంటిదే ఇహ ప్రవిష్ట. ఇహ అంటే కర్మఫలాశ్రయేషు అశనాయా పిపాస ఆశ్రితేషు శరీరేషు ప్రవిష్ట ప్రవేశించను అని చెప్తున్నాం. ఎలాగా, ఎందుకొరకు ఉపనిషత్తులు అన్నీ చెప్పడం ప్రారంభించాయో ఆ ఆత్మ ప్రవేశ విషయాన్ని తెలియటం కొరకు సయేష యహ ప్రవిష్ట అనేటువంటి శృతి చెప్తున్నారు. సహా ఏష అనేటువంటి పదాలతో అవ్యాకృతము ఆత్మభూతము అయినటువంటిది నామరూపాలతో వ్యాకృతమైనటువంటి బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు కలిగినటువంటి శరీరాల్లో యహ అంటే కర్మఫలాశ్రయములై ఆకలి దప్పికలు కలిగినటువంటి వాటి యందు ప్రవేశించినది. అంటే ఇదంతా అజ్ఞాన విషయం. నిజంగా అది ప్రవేశించిందా? అది ప్రవేశించలేదు. చిదాభాసే ఉన్నాడు, చిత్తు లేదు. ఎందుకు లేదు? యథార్థానికి పాము లేదు కదండి, తాడే ఉన్నాడు. పాము అనేటువంటి ఆభాసే ఉన్నాడు. సయేషోత్ర ఆనఖాగ్రేభ్య ప్రవిష్ట ఇతి వేదగీ వ్యాఖ్యాయతే అసౌ పదశః ఆదౌ మీమాంస్యతే త్వథా. ఏమండి ఈ మంత్రం ఈ సయేష యః ప్రవిష్ట అన్నటువంటి దాని దగ్గర మరో మాట వాడారండి. అంటే సాధారణంగా బృహదారణ్యక ఉపనిషత్తులోని తత్వవేదానంద సరస్వతి స్వామి వారు వేరు చేసినటువంటి దాంట్లో అయితే సయేష యః ప్రవిష్ట అన్నటువంటిది ఒక మంత్రం కింద, ఆనఖాగ్రేభ్య అన్నటువంటిది మరో మంత్రం కింద ఉంటాయి. కానీ సాధారణంగా ఉపనిషత్తుల్లో అన్నీ కలిపి ఉంటాయి. కాబట్టి ఇక్కడ విద్యారణ్యుల వారు ఆ కలిపినటువంటి దాన్ని మనకు చెప్తున్నారు. సయేషోత్ర ఆనఖాగ్రేభ్య ప్రవిష్ట ఇతి వేదగీ సయేష ఆనఖాగ్రేభ్య యః ప్రవిష్ట అన్నటువంటి విభాగంలో ఆయన చెప్తున్నారు. అనేటువంటిది వేద మంత్రం. సయేష ఇహ ప్రవిష్ట ఆనఖాగ్రేభ్య అన్నటువంటిది మనకి శృతిలో కనిపిస్తున్నది. దాన్ని ఇలాగా ఇట్టించడు కొద్దిగా మార్చారు విద్యారణ్యుల వారు, దాన్ని మధ్యకి తెచ్చారు. ఆనఖాగ్రేభ్య అన్నటువంటి ఇది శృతి మంత్రం. అసౌ దీనిని ఆదౌ ముందుగా పదశః ప్రతి పదానికి వ్యాఖ్యాయతే ముందు వ్యాఖ్యానం చేయాలి, పదార్థం చెప్పాలి. ప్రతి పదానికి అర్థం చెప్పాలి. ప్రతి పదానికి అర్థం చెప్పిన తర్వాతను ఏం చేయాలి? ఆ తరువాత మీమాంస్యతే దాని గురించి చర్చ చేయాలి. ముందు అర్థం చెప్పేసి అర్థం ఏదో తెలిసిపోయిన తర్వాతను దానికోసం చర్చ చేద్దాం అన్నారు. బృహదారణ్యకం 1:4లో సయేష యః ప్రవిష్ట ఆనఖాగ్రేభ్య అనేటువంటి మంత్రం చెప్పబడ్డాది. దాని పదాలకు అర్థం ముందుగా చెప్పుకొని తరువాత వాక్యార్థ విచారణం చేద్దాం అన్నారు. దీన్ని ప్రవేశ శృతి అంటారు. భాష్యంలో దీన్ని సుదీర్ఘంగా చర్చించారు. ఆ చర్చకు ముందర ప్రతి పదానికి అర్థం చూద్దాం. అంటే ఈ ప్రవేశ శృతి గురించి డాక్టర్ గారు ఒకసారి చాలా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది మన అధ్యయన భారతిలో. ఒకసారి వారు చెప్పారు. ఇది ఎవరు చెప్పినప్పటికీ కూడా దానిలో బృహదారణ్యక భాష్యంలో ఆ భగవత్పాదుల వారి భాష్యం ఉంటుంది. ఆ భాష్యాన్ని అనుసరించి ప్రామాణికమైనటువంటి విషయాలనే చెప్తాం. కాబట్టి అది అయితే ఆ ప్రవేశ శృతి చాలా పెద్దది. ఆ ప్రవేశ శృతి అంతా నేను ఇక్కడ మాట్లాడటం అవసరం కాదు. ఇక్కడ ఏమిటి మాట్లాడాలి? ముందు పదార్థాన్ని చెప్పాలి, తర్వాత వాక్యార్థాన్ని చెప్పాలి. ప్రవేశ శృతిలో పూర్వపక్షాలు సిద్ధాంతాలు ఉన్నాయంటే
సురేశ్వరాచార్యులు వారు రాసిన దాంట్లో కూడా పూర్వపక్షాలు సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల విద్యారణ్యులు వారు ఏం చేస్తున్నారంటే ప్రవే పూర్వపక్షాలని సిద్ధాంతాలని కట్ చేస్తారు. ఎందుకంటే మనం ఏమండి ఏదో పద్మావతి నగర్ 3వ వీధి కావాలండి అంటే, నువ్వు తిన్నగా నాయన ధర్మపురి నుంచి వస్తూ అన్నప్పుడు పద్మావతి నగర్ 3వ వీధి అని ఉంటుంది, అక్కడ తిరిగిపోరా అని చెప్తే వాడు అర్థం అవుతుంది. ఇంకా వాడికి తెలియదంటే అక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రోడ్డు అని రాసి ఉంటుందిరా, వచ్చిరా అంటే వచ్చేస్తాడు. అలా కాకుండా నువ్వేమో ధర్మపురిలో బయలుదేరావా, ఆ వస్తూ ఉంటే ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డులో వెళ్ళకు, ఆ కుడి చేతి వైపు ఎడం చేతి వైపు ఉంటుంది వెళ్ళకు, కుడి చేతి వైపు మరో రోడ్డు ఉంటుంది అలా వెళ్ళకు, అలా వస్తావా 6వ వీధిలోకి వెళ్ళే రోడ్డు ఉంటుంది దానికి వెళ్ళకు, 4వ వీధి రోడ్డు కనిపిస్తుంది అటు చూడకు, ఆంజనేయ స్వామి బొమ్మ వస్తుంది అది 2వ వీధి అక్కడి వరకు వెళ్ళకు, మధ్యన 3వ వీధిలో తిరిగింటే ఇవన్నీ మర్చిపోయి వాడు 3వ వీధి ఎక్కడో మర్చిపోతాడు. వాడికి చెప్పవలసింది చెప్తే చాలు. అయితే మరి ఎందుకండి ఆ పూర్వపక్షాలు సిద్ధాంతాలు అని అంటే, భాష్యాలు గట్రా రాస్తూ ఉన్నప్పుడు మన అవతల వాళ్ళ అభిప్రాయాల్ని ఖండించాలి, వాటిని స్థాపించాలి, అది అవసరం. కానీ మనం తెలుసుకుంటూ ఉన్నటువంటి సమయంలో పూర్వపక్ష సిద్ధాంతాల అవసరాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. సైత్యనేన శబ్దేన ప్రకృతార్థావమర్శిన అవ్యాకృతాధ్యక్ష ఆత్మ పూర్వోక్త స ఉచ్యతే. ఇప్పుడు సహా అన్నటువంటి పదానికి అర్థం ఏమిటండి? సహా ఇత్యనేనా, సహా అనేటువంటి శబ్దం చేతను ప్రకృతార్థావమర్శిన దేహమునందు ప్రవేశించు సందర్భాన్ని అనుసరించే చెప్పబడేటువంటి అవ్యాకృత అధ్యక్ష ఆత్మ, అవ్యాకృతానికి అధిష్టానమైనటువంటి ఆత్మ యహ ఏది పూర్వోక్త ఇంతకు ముందు చెప్పబడినదో సహా, అదే సహా అంటే ఏమిటయ్యా అంటే అవ్యాకృతంలో అధిష్టానం, అవ్యాకృతానికి అధిష్టానం అని చెప్పామే అంటే అన్నింటికీ అధిష్టానం పరమాత్మే. వ్యాకృతానికి అధిష్టానం పరమాత్మే, అవ్యాకృతానికి అధిష్టానం పరమాత్మే. అధిష్టానం ఏదైతే ఉన్నదో అదే సహా అన్నటువంటి పదమయ్యా. అంటే ప్రవేశించడం అని ఒకటి లేదు, అది ఆల్రెడీ ఉంది, దాన్ని నువ్వు కాస్త తెలుసుకోరా నాయన అని చెప్పడమే తప్పిస్తే వేరేగా పరమాత్మ ఎక్కడి నుంచో బయలుదేరి దీంట్లోకి రావటం లేదు. ఆయన ఎక్కడో దిగి ఇక్కడ ప్రవేశించడం అన్నటువంటిది ఏం లేదు. ఏదైతే చెప్పబడ్డాదో అంటే సహా అనేటువంటిది అవ్యాకృతంలో ఆత్మభూతమైనటువంటిది. అవ్యాకృతంలో దానికి అధిష్టానం అని పేరు పెట్టామండి. అధిష్టానం అంటే ఏమిటంటే ఆధారం. దేనికి ఆధారం అండి? అవ్యాకృతానికి ఆధారం. అది సత్తు. ఎందుకో అది ఉంటేనే అవ్యాకృతం ఉందని మనకు తెలుస్తుంది. కాబట్టి సత్తు నుండే మాయ వచ్చింది. కాబట్టి ఆ సత్తు అవ్యాకృతానికి ఆత్మభూతమైనటువంటిది ఏది? సత్తు. అది ప్రవేశిస్తేనే వ్యాకృతంలో జీవుడు కలవాడవుతాడు. అంటే అదే ఇక్కడ ప్రకాశించింది. సయేషైహ ప్రవిష్ట అన్న చోట సా అంటే ఆత్మే. కాకపోతే ఏమంటే ఆత్మ వచ్చేస్తుందా? ఆత్మ రాదండి, చిదాభాస మాత్రమే వస్తుంది, ఆత్మ రాదు. ఇంకా కొద్ది లోపలికి వెళ్తే చెప్తారు. డైరెక్ట్గా ఆత్మ ఇక్కడికి వచ్చేసిందా అంటే రాలేదండి. ఏమండి? అందువల్ల ఇక్కడ సహా అనేటువంటి పదానికి అవ్యాకృతమునకు ఆధారమైనటువంటి ఆత్మ అని అర్థం చెప్పండి. అవ్యాకృతానికి ఆధారమైన ఆత్మ. ఏమండి? ఇది బ్రహ్మమా లేకపోతే విరాట్ట? దీన్ని పరబ్రహ్మం అంటారా? ఈ సహా అన్న పదాన్ని ఆత్మభూతం అన్నారు కదా మీరు. ఆత్మభూతం అంటే ఇది పరమాత్మ అవుతుందా, లేకపోతే ఇది పరమాత్మ కన్నా భిన్నమైనటువంటి అపరమైనటువంటి బ్రహ్మం అవుతుందా? ఇది పరబ్రహ్మమా అపరబ్రహ్మమా? యద్వా విరాడధిష్టానం బ్రాహ్మణాదౌదీరితం ఆత్మశబ్దేన తస్యాత్ర పరామర్శో భవిష్యతి. కాకపోతే ఇంకోటి కూడా మీరు అనుకోవచ్చునండి. ఏమిటండి అని అంటే, విరాట్గా అధిష్టానం ఏమిటండి? అపరబ్రహ్మ. నేను ఇందాకలా పరబ్రహ్మ అన్నాను కదండి. ఏమంటే పరబ్రహ్మ డైరెక్ట్గా రాడు కదా అంటారేమో. అందుగురించి ఎద్దుబా ఒకవేళ అలా కుదరదు అనుకున్నావు అనుకో, అలా నీకు నచ్చలేదు అనుకో, బ్రాహ్మణాదో బ్రాహ్మణముల యందు ముందుగా ఉదీరిత చెప్పబడినటువంటి
విరాడ అధిష్టానం, విరాట్టుకి ఆధారమైనటువంటి హిరణ్యగర్భ బ్రహ్మ, అపర బ్రహ్మ ఆత్మశబ్దేన, ఆత్మశబ్దము చేత తస్య సహానుదానికి అత్ర ఇక్కడ పరామర్శో భవిష్యతి, విచారణ విషయం కావచ్చు. అంటే ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్టుగా అది పరబ్రహ్మము కాదండి, అపరబ్రహ్మం అండి. అపరబ్రహ్మమైనా కావచ్చు. ఎందుకంటే అపరబ్రహ్మమునందు కూడా పరబ్రహ్మము యొక్క శక్తే ఉన్నది. ఎందుకంటే అపరబ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరబ్రహ్మ నుంచే వచ్చింది. ఎక్కడ పరబ్రహ్మ నుండే మాయ ఏర్పడ్డాది, మాయ నుండే మహత్తు ఏర్పడ్డాది. మహత్తునే అపరబ్రహ్మం అంటున్నారు, మహత్తునే హిరణ్యగర్భ బ్రహ్మం అంటున్నారు. మహత్తే హిరణ్యగర్భ బ్రహ్మం, మహత్తే అపరబ్రహ్మం. అపరబ్రహ్మం అనుకుంటే అనుకో, మాకే అభ్యంతరం లేదు. అపరబ్రహ్మమైనా అల్టిమేట్గానే వెళ్ళవలసింది పరబ్రహ్మం దగ్గరికే. పరబ్రహ్మమైనా అది నీ ఇష్టం. ఏదైనా మొత్తం మీద అది బ్రహ్మము, అది బ్రహ్మం. బ్రహ్మమే ప్రవేశించింది. ఏమిటిది అంటే ఆత్మభూతమైనటువంటి అవ్యాకృత అధిష్టానము కాదు, ఆత్మభూతమైనటువంటిది కాదు, ప్రవేశించింది మరొకటి అని వాదిస్తే, బ్రాహ్మణాదుల యందు చెప్పబడి విరాట్టుకి అధిష్టానమైనటువంటి హిరణ్య గర్భమైనటువంటి మహత్తు ఇక్కడ సహా అనేటువంటి పదానికి విషయంగా చెప్పొచ్చు. ఒకవేళ అది కాదు అంటే ఇలా చెప్పు. అంటే నీకు అది నచ్చలేదంటే, ఇక్కడ వాదోపవాదాలు ఉన్నాయని చెప్పాను కదా, ఈ వాదోపవాదాల కోసం మీరు విన్నారు, కాకపోతే మర్చిపోతాం. సాధారణం, ఎప్పుడో విన్న విషయాలు గుర్తుంటాయా? నేనే ఈ అనుభూతి ప్రకాశం 2 ఏళ్ళు ఏం చెప్తున్నాను. నేను 2 ఏళ్ల క్రితం ఎవరు చెప్పారండి అంటే నాకు గుర్తుందో లేదో, మీకు గుర్తుంటుందని నేను అన్నాం. కాకపోతే ఒకవేళ ఆ ప్రవేశ శృతి కోసం వారు చెప్పినటువంటిది కానీ రికార్డు ఉంటే ఆ రికార్డు మళ్ళీ వినండి. వింటే అక్కడ సహా అనేటువంటి పదం హిరణ్య గర్భ బ్రహ్మవా లేకపోతే పరబ్రహ్మవా అన్నటువంటి చర్చ ఉంటుంది. ఏదైనా పర్వాలేదురా నాయన, జగత్ సృష్టి విరాట్ తరువాత చెప్పబడుతున్నది కాబట్టి నిత్య శుద్ధ బుద్ధ ఆత్మస్వరూపము కాకుండా మాయతో కూడుకున్నటువంటి హిరణ్య గర్భ బ్రహ్మమైనటువంటి ఆత్మ కావచ్చు. ప్రవేశించినటువంటిది నిత్య శుద్ధ బుద్ధమైనటువంటి ఆత్మ కాదు, మాయతో కూడుకున్నటువంటి హిరణ్య గర్భ బ్రహ్మ కావచ్చును. అంటే అలాగే నాయన పరమాత్మనే అవ్యాకృతంగా అధ్యాసం చేసి ఉన్నారు. అసలు యథార్థానికి జగత్తు లేదు, అవ్యాకృతం లేదు, వ్యాకృతం లేదు. పరమాత్మ ఎందే తాడునే పాము అనుకున్నారు, తాడునే పువ్వుల దండ అనుకున్నారు, తాడునే నీటి ధార అనుకున్నారు. ఉన్నది తాడే, పరమాత్మే ఉంది. ఆ పరమాత్మను మీరు ఏమనుకుంటున్నారు? ఆ పరమాత్మ అవ్యాకృతం అనుకుంటున్నారు. అది అధ్యాస. ఆ పరమాత్మ దానికి అధిష్టానం కావచ్చు, లేదా మాయతో కూడినటువంటి హిరణ్య గర్భుడు కూడా కావచ్చు. ఏమండి, వాడైనా కావచ్చు, వీడైనా కావచ్చు. ఎందుకంటే పరమాత్మైనా డైరెక్ట్గా కావచ్చు, మాయతో కూడుకున్నటువంటి పరమాత్మైనా కావచ్చు. ప్రవేశించుట అనేటువంటిది ప్రత్యేక విషయం కాదు. అధ్యాస విషయమైనటువంటి జగత్తు పరమాత్మ ఎందే ఉన్నది కనుక పరమాత్మ ఉనికితోనే గుర్తించండి. వేరేగా దానికి ప్రవేశం అన్నటువంటిది ఏం లేదండి. ఎందుకు లేదండి అని అంటే, నువ్వు పరమాత్మనే అవ్యాకృతము అని అధ్యాస చేస్తున్నావు, పరమాత్మనే వ్యాకృతము అని అధ్యాస చేస్తున్నావు, పరమాత్మనే జగత్తు అని అధ్యాస చేస్తున్నావు. కాబట్టి యథార్థానికి ఉన్నది పరమాత్మ. పరమాత్మలో ప్రవేశించడం ఏమిటయ్యా? ఆ ఉన్నదే కదా అది. రాతితో పాటు పుట్టి రాతిలో ఉన్నటువంటి పాము వలె అధ్యాస అయినటువంటి వ్యాకృతానికి పరమాత్మ సంబంధం ఉన్నప్పుడే అధ్యాస సాధ్యం. పరమాత్మ యొక్క సంబంధం లేకపోతే అసలు అధ్యాసే లేదు. రాతిలో పాము ఉన్నదండి అని అంటే రాతిలోకి పాము ఎలా వెళ్తుందండి? అది రాయితో పాటు పుట్టింది, ఆ రాతిలోనే ఉన్నది. అలాగా ఈ పరమాత్మ అధ్యాస అనేటువంటిది ఆ వ్యాకృతంతోనే పుట్టింది, ఆ వ్యాకృతంలోనే ఉన్నది. వ్యాకృతంతోనే పుట్టింది, వ్యాకృతంలోనే ఉన్నది. జగత్తుతోనే పుట్టింది, జగత్తులోనే ఉన్నది. పరమాత్మ లేకుండా జగత్తే లేదు, పరమాత్మ లేకుండా వ్యాకృతం లేదు, పరమాత్మ లేకుండా అవ్యాకృతం లేదు. తచ్చబ్దేన పరామృష్ట సాక్షి అవ్యాకృత భాసక ఏతచ్చబ్దేన కార్యస్థ
ప్రత్యక్ష ఉపపద్యతే. ఏష అనేటువంటి పదానికి అర్థం ఏమిటండి? సయేషేహ ప్రవిష్ట, సహా ఏదో చెప్పారు, మాయతో కూడుకున్నటువంటి బ్రహ్మం కానీ మాయ లేని బ్రహ్మం కానీ ఏదో ఒకటి అన్నారు. ఓకే, ఇదేమిటండి ఏష అంటే? తన్నామరూపాభ్యాం వ్యాక్రియత అనే మంత్రంలోని తత్ అనేటువంటి పదము చేత పరామృష్ట, వివరించబడినటువంటి అవ్యాకృత భాషక, అవ్యాకృతాన్ని ప్రకాశింపచేసేటువంటి సాక్షి, సాక్షి అయినటువంటి ఆత్మ, కార్యస్థ, కార్యమైనటువంటి వ్యాకృతమునందు జగత్తునందు ప్రత్యక్ష, ప్రత్యక్షముగా ఏతశబ్దేన ఏష అనేటువంటి పదముతో ఉపపద్యతే తెలియబడుతున్నది. తన్నామరూపాభ్యాం వ్యాక్రియత అన్న దాంట్లో తత్ అన్నది ఉన్నది కదండి, ఆ తత్తే ఏష అండి. ఆ తత్ ఏమిటండి? అవ్యాకృతం అండి. ఆ తత్ అనేటువంటిది వ్యాకరించబడ్డాదండి. అవ్యాకృతం వ్యాక్రియంగా మారిందండి. అవ్యాకృతం అంటే అది ఆత్మ చేత అధిష్టానం కలిగినటువంటిది, ఆత్మ ఆధారంగా కలిగినటువంటిది ఆ సాక్షి. అవ్యాకృతం అయినటువంటిది ఆత్మ అనేటువంటి సాక్షి కలిగినటువంటిది. కార్యస్థ, అది ఆ వ్యాకృతంలోకి వచ్చేసరికి, జగత్తులోకి వచ్చేసరికి కారణం కార్యం కింద మారింది. కార్యం కింద మారినప్పుడు ప్రత్యక్షంగా యాషహ అని కనిపిస్తున్నదండి. యథార్థానికి పరబ్రహ్మం ఉన్నది. పరబ్రహ్మమునందు నువ్వు అవ్యాకృతమైనటువంటి అధ్యాస చేశావు. అవ్యాకృతం నుండి వ్యాకృతం అనే అధ్యాస చేశావు. ఆ వ్యాకృతం అనేటువంటి అధ్యాస జగత్తు. నువ్వు పరమాత్మ ఎందుకు కదా అధ్యాస చేసావు? అదే ఇదయ్యా. నువ్వు చేసిన అధ్యాస ఏదైతే, నువ్వు ఏదైతే తప్పుడు ఆరోపణ ఏదైతే ఉన్నదో అదే ఇది, వేరేగా ఏం లేదు. తన్నామరూపాభ్యాం వ్యాక్రియత అనే మంత్రంలో తత్తు అనేటువంటిది అవ్యాకృతాన్ని ప్రకాశింపజేసే సాక్షి అయినటువంటి ఆత్మని చెప్తుంది. ఇక్కడ యాష అనేటువంటి పదం వ్యాకృతమే ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నటువంటి జగత్తు, ఆ సాక్షి అయినటువంటి ఆత్మ అనే అర్థాన్నే తెలియజేస్తుంది. అవ్యాకృతాన్ని ప్రకాశింపజేసే ఆత్మే వ్యాకృతంలో ఉన్నది. వ్యాకృతంలో వేరేగా మరొకటి ఏదీ లేదండి. అయితే అద్వితీయమధిష్టానం కార్యస్థ సద్వయస్తయో సయేష ఇత్యభేదోక్తి దుష్కరేతి నచోద్యతాం. ఏమండి, ఇక్కడ మరో విషయం కావాలండి మాకు. సయేష యహ ప్రవిష్ట అన్నారు కదండి మీరు. సయేష అనేటువంటిది మీరు దేనికి చెప్తున్నారండి? ఆత్మకి కదండి చెప్తున్నారు. ఆత్మతో అభేదం అంటున్నారు కదా, అది ఎలా కుదురుతుందండి? ఆత్మ జగత్తు ఒకటి ఎలా అవుతాయండి? అధిష్టానం కారణమైనటువంటి పరమాత్మ అద్వితీయం, రెండవది లేనటువంటిది. కార్యస్థ జగత్తునందు ఉన్నటువంటిది, సద్వయ రెండు కలిగినటువంటిది. ఏమంటే బ్రహ్మానికి రెండోది లేదు, జగత్తుకి రెండోది ఉన్నది. రెండోది లేనటువంటి దానికి, రెండోది ఉన్నటువంటి దానికి, తయోహ ఆ రెండింటికి సయేష అభేదోక్తి, అదే ఇది అని ఎలా కుదురుతుందండి? సయేష అనేటువంటి అభేదం చెప్పడం దుష్కర, చాలా దుష్కరమైనటువంటిది. ఇతిచ అని అంటూ నవుద్యతాం, ఆక్షేపణ చెయ్యకండి. ఏమండి, పరమాత్మేమో అద్వితీయమైనటువంటిది, జగత్తేమో బహుళమైనటువంటిది, అనంతమైనటువంటిది. దీనికి దానికి అభేదం ఎలా చెప్తారండి అని అంటావేమో. అధిష్టానం అంటే ఆధారమైనటువంటిది. అవ్యాకృతానికి, దాని వ్యాకృత రూపానికి కూడా ఆధారం ఆత్మే. అది రెండవది లేనటువంటిది. మరి వ్యాకృత జగత్తు కంటే భిన్నమైనది ఉండుట వలన జగత్తు రెండవది. అటువంటప్పుడు రెండు ఒక్కటే అని చెప్పడం చాలా కష్టం అని మీరు వేళ ఆక్షేపణ చేస్తారేమో. అలా చేయకండి. ఎందుకండి? అజ్ఞాత వస్తుతత్వస్య దుష్కరన్నాస్తి కించన నీలీకృతన్న భస్యే చక్షుషా నీలవస్త్రవతు. అజ్ఞాత వస్తుతత్వస్య
తెలియబడినటువంటి వస్తుతత్వానికి దుష్కరం అసాధ్యమైనటువంటిది కించన ఏ కొద్ది మాత్రము నాస్తి ఉండదు. ఏమండి, ఆ వస్తువు యొక్క తత్వం తెలిస్తే ఇది ఇంతే పనిచేస్తుందండి అని అంటాం. ఏమండి, ఒక బల్బు ఉన్నది, ఇదేదో 60 వోల్ట్స్ అన్నాం అనుకోండి, కొంత విద్యుత్తునే అది తనలో ప్రవేశింపజేసుకోగలదు. ఒకవేళ ఎక్కువ పవర్ వచ్చింది అనుకోండి, ఆ లైట్ కాలిపోతుంది. అలాగే ఫ్యాన్లోకి కొంత పవర్ వెళ్తే దాన్ని కంట్రోల్ చేసుకోగలదు. దానికన్నా ఎక్కువ పవర్ వెళ్ళింది అనుకోండి, ఫ్యాన్ కాలిపోతుంది. అలాగే ఏ ఎలక్ట్రికల్ వస్తువులైనా అంతే కదండి. దానికి తగినటువంటి పవర్ కన్నా ఎక్కువ పవర్ వచ్చేటప్పుడు అవి కాలిపోతాయి కదా. అలా ఇక్కడ కాదండి అన్నాడు. ఏమండి అలా ఇక్కడ ఎందుకు కాదండి అంటే, దీని యొక్క తత్వం మనకి తెలియదు. ఇది అజ్ఞాత వస్తువు తత్వం. అంటే అసలు ఆత్మకి ఎంత పవర్ ఉన్నదన్నది మనకి తెలియదు. దానికి ఎంత పవర్ ఉందో మనకి తెలియదు కాబట్టి అది ఏమిటి చేయగలదు, ఏమిటి చేయలేదు మనం చెప్పలేము. దుష్కరం నాస్తి కించన, దానికి దుష్కరమైనటువంటి విషయాలు లేవు. ఎందుకంటే అది ఇదిగోటండి, జగత్తుని ఇంతవరకే అది నడిపించగలదు, ఈ తర్వాత జగత్తుని నడిపించలేదు అని చెప్పడానికి అది ఏమిటో మనకి తెలియదు. దాని పవర్ ఏమిటో మనకి తెలియదు కాబట్టి అది కుదరదండి. నభః ఆకాశము చక్షుషా నేత్రములతో నీలవస్త్రవతు నల్లటి బట్టల వలె నీలీకృత నీలముగా చేయబడినదిగా అస్య చూడబడుతుంది. ఏమంటే ఆకాశం ఉంది, ఆకాశం శూన్యం, శూన్యమైన ఆకాశాన్ని నీలంగా ఉన్నది అని అంటున్నాం. ఎలాగా? కళ్ళతో. యథార్థానికి ఆకాశం అనంతమైనటువంటిది, శూన్యమైనటువంటిది, దానికి నీలివర్ణాన్ని ఎలా చెప్తావు? అలాగే ఆత్మతత్వం అనేటువంటిది అనంతము, దాని యొక్క శక్తి ఎవరికీ తెలియదు. దానికి నువ్వేమో జగత్తునందు ప్రవేశాన్ని ఎలా చెప్తావు అంటే అది మన వల్ల కాదండి. సద్వయ వస్తువు వ్యాకృతము, అద్వయ వస్తువు ఆత్మ, రెండు ఒకటి అని ఎలాగా తెలియబడనటువంటి వస్తుతత్వము కలిగినటువంటిది ఆత్మ. ఆత్మ యొక్క తత్వం మనకేమిటో తెలియదు, దానికి దుష్కరం ఉండదు, అది చెయ్యలేనటువంటి పని ఉండదు. అయితే అవ్యాకృతము కల్పితము, వ్యాకృతము కల్పితము, రెండూ కల్పితాలే కనుక సయేష అనేటువంటి ఏకవిభక్తి, సహా అన్నటువంటిది ఏకవచనంలో, ప్రథమ ఏకవచనంలోని, ఏష ప్రథమ ఏకవచనంలో అనే రెండూ కూడా ఒకే విభక్తి విషయకంగా సమానాధికరణ్యం కలిగి ఉండడం వలన అలా చెప్పడం తప్పు కాదండి. ఎందుకంటే ఆత్మ యొక్క సామర్థ్యం మనకి తెలియదు. కంటితో చూసేటప్పుడు శూన్యమైనటువంటి ఆకాశం నీలివర్ణంగా కనిపించినట్లు వ్యాకృతమైనటువంటి జగత్తులో రెండవది కలిగినటువంటిదిగా కనిపిస్తున్నారు. కారణము కార్యము రెండూ కల్పిత విషయాలే కాబట్టి, అవ్యాకృతము కల్పిత విషయమే, వ్యాకృతము కల్పిత విషయమే కాబట్టి దోషము లేదు అన్నారు. ఇది యథార్థానికి సురేశ్వరాచార్యులు వారు రాసినటువంటి శ్లోకాన్ని అలాగ మనకి ఇక్కడ విద్యారణ్యుల వారు ఇచ్చేశారు, వారేం మార్చలేదు. మరి యోగ్య వ్యవస్థేయం మానవ వ్యవహృతో భవేత్ కల్పనా మాత్ర నిష్పత్తే నాపేక్షా జ్ఞాన భూమిషు. ఇది కూడా సురేశ్వరాచార్యుల వారి యొక్క శ్లోకమే, వార్తికాల్లో ఆయన రాసిన శ్లోకమే. యథాతథంగా విద్యారణ్యుల వారు మనకిచ్చారు. ఈ యోగ్యాయోగ్య వ్యవస్థ అంటే యోగ్యము అయోగ్యము అనేటువంటి, తగినది తగనటువంటిది అనేటువంటి నియమము మానవ వ్యవహృతో ప్రమాణ వ్యవహారమునందే భవే తగును. ఇదే ప్రమాణ వ్యవహారాల్లోనే. ఏమండి ఇది ఇతనికి చెప్పొచ్చురా చెప్పకూడదా అంటే, ఒక వైద్యం చదువుకున్నారు, వైద్యం చేయగలరు, ఆయన్ని వైద్యుడు అంటారు. ఒక ఇంజనీరింగ్ చదువుకున్నారు, ప్లాన్లు గీస్తారు, ఆయన ఇంజనీరు అంటారు. ఏమండి ఒక వేదాంతం చదువుకున్నాడు, వేదాంతం మాట్లాడతారు, అతన్ని వేదాంతి అంటారు. ఈ విభాగం అనేటువంటిది ఎక్కడ ఉంటుందండి? ప్రమాణ వ్యవహారం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? యోగ్యము అయోగ్యము అన్నటువంటి వ్యవస్థ ఉన్న చోట ఉంటుంది, లేని చోట ఉండదు. కల్పన మాత్ర నిష్పత్తే. కల్పన. ఏమంటే ఒక ఆయన్ని తీసుకొని వచ్చాం,
ఏదో ఈయన జడ్జి గారిని కూర్చోబెట్టాం. యథార్థంగా న్యాయశాస్త్రం చదువుకొని ఆ న్యాయశాస్త్రం యొక్క విధి విధానాలు తెలిసినటువంటి జడ్జి గారు ప్రవర్తించేటట్టుగా ఈ జడ్జి గారు ప్రవర్తించారు. ఎందుకు? వీడి కల్పన, వీడు యథార్థం కాదు, వీడు కల్పన. వీడేదో జడ్జిలా వేషం వేశాడు. వేషం వేస్తే వీడికి ఆ లక్షణం వస్తుందా? రాదు కదండి. ఇది కల్పనా మాత్ర నిష్పత్తే. కల్పనా మాత్రమైనటువంటి ఉనికి కలిగినటువంటి అజ్ఞాన భూమిషు, అజ్ఞాన విషయముల యందు నా అపేక్ష, ప్రమాణాపేక్ష లేదయ్యా. ఇక్కడ ప్రమాణాలు ఏమి ఉండవయ్యా. ఇదంతా కల్పితం, ఇదంతా అజ్ఞాన విషయం. అజ్ఞాన విషయము కల్పితము అయినటువంటి దాని యందు ప్రమాణాలు చెప్పు అంటే దీనికి ప్రమాణాలు ఏమిటుంటాయి? ఏం ఉండవు. ప్రమాణ విషయముల యందే యోగ్యము అయోగ్యము అనేటువంటి విభాగం ఉంటుంది. కల్పనా విషయాలు, అజ్ఞాన విషయాల్లో ప్రమాణ అపేక్ష ఉండదు. అజ్ఞాన విషయం అయినా రెండు ఒకటే అని ఎలా చెప్తాం అంటే, అవిద్యా విషయముల యందు యోగ్యాయోగ్య విభాగము ఉండదు. అజ్ఞాన విషయాల్లో ఇది యోగ్యము ఇది అయోగ్యము అనే విభాగం ఉండదు. అజ్ఞాన విషయాలు భ్రాంతితో కూడినటువంటివి. వాటి యందు యోగ్యాయోగ్యతలు ఉండవు. కల్పన మాత్రంగా పుట్టినవి కాబట్టి ప్రాతిభాసిక దేహాలు మాత్రమే. ఇవి ప్రతిభాసిస్తూ ఉన్నటువంటి దేహాలు, ఇవి యథార్థ దేహాలు కావు. వాటి యందు యోగ్యాయోగ్య విచారణ అనేటువంటిది ఉండదు అని చెప్పారండి. చెప్పి ఇహేతి అనేన సూత్రాది స్థాణు పర్యంత విగ్రహ ఉచ్యంతే తేషు జీవోయం విస్పష్టముపలభ్యతే. ఇంకా కొద్దిగా ముందరికి వెళ్ళారు. సయేష ఇహ ప్రవిష్ట అన్నటువంటి దాంట్లో ఇహ అన్నటువంటి పదానికి అర్థం చెప్పాలి. సా అన్న దానికి చెప్పారు, యాష అన్నటువంటి దానికి చెప్పారు. ఆ రెండింటికి అభేదత్వము అనేటువంటి చెప్పారు. ఇప్పుడు ఏమిటి చెప్పాలి? ఇహ అనేటువంటి పదానికి అర్థం చెప్పాలి. ఇహ ఇది అనేనా, ఇహ అనేటువంటి పదము చేత సూత్రాది హిరణ్య గర్భ బ్రహ్మ మొదలు స్థాణు పర్యంత అంటే కదలని వాటి వరకు కలిగినటువంటి విగ్రహ రూపములు వస్తువులు ఉచ్యంతే చెప్పబడుతున్నవి. ఇక్కడ ఇహా దగ్గర నుంచి అన్నటువంటి పదంతో ఏమిటి చెప్పాలయ్యా? హిరణ్య గర్భ బ్రహ్మ మొదలుకొని గడ్డి పరక వరకు ఉన్నటువంటి జగత్తంతటినీ చెప్పు. ఇదంతా చెప్పాలి. తేషు వాటి యందు అయం జీవ, ఈ జీవుడు విస్పష్టం స్పష్టముగా ఉపలభ్యతే లభించుచున్నాడు, ప్రవేశించుచున్నాడు అనలేదు, లభించుచున్నాడు. అంటే అన్ని జీవుల్లోనే పరమాత్మ ఉన్నాడు. ఎందుగలడు అందులేడని సందేహము వరదు చక్రి సర్వోపగతుండన్నా. అన్నిట్లోనే ఉన్నాడు. ఎందుకంటే జగత్తంతటా ఆయన ఉన్నాడు. ఈ హా అనేటువంటి పదం చేతను హిరణ్య గర్భ బ్రహ్మ మొదలుకో గడ్డి పరక వరకు ఉన్న జగత్తంతా చెప్తున్నాం కాబట్టి అన్నింటిలోని కూడా పరమాత్మ అనేటువంటిది స్పష్టంగా, జీవుడు అనేటువంటిది స్పష్టంగా లభిస్తున్నాడు. ఇహ అని మంత్రంలో చెప్పినటువంటి పదానికి హిరణ్య గర్భ బ్రహ్మ నుండి గడ్డి పరక వరకు అని అర్థం చెప్పారు. జీవుడు స్పష్టంగా తెలియబడుతున్నాడు. ఇహ అంటే కర్మఫలాశ్రయమై ఆకలి దప్పికలు కలిగినటువంటి అన్ని దేహాలు, అన్ని శరీరాలని ఇహ అంటారు. ఇహ అంటే అన్ని దేహాలు, ఏ శరీరమైనా ఇహ అన్న పదం చేత చెప్తారు. అవి కర్మఫలంగా వచ్చినటువంటి శరీరాలు, అలాగే ఆకలి దప్పికలు కలిగిన శరీరాలు. ప్రవిష్ట ఇది సిద్ధేన చిదాభాసతమోన్విత జీవత్వేన ఉపలబ్ధిర్యాచిత సైషాభిధీయతే. ఇప్పుడు ప్రవిష్ట అన్నటువంటి పదానికి అర్థం ఏమిటండి అంటే, సయేష యహ వరకు వచ్చాం. ప్రవిష్ట ఆ మంత్రంలో ప్రవిష్ట అన్న పదానికి అర్థం ఏమిటి? ప్రవిష్ట ఇది సిద్ధేన ప్రవేశించను అను పదము చేత చిదాభాసతమోన్విత చిత్తు యొక్క ఆభాస అజ్ఞానముతో కూడినదై జీవత్వేన జీవధర్మముతో చిత చిత్తునకు యా ఉపలబ్ధి ఏ ప్రయోజనము కలదో సా అది యాషాభిధీయతే ఈ ప్రవేశముతో చెప్పబడుచున్నది. యథార్థానికి చిత్తుకి ఏమిటి ప్రయోజనం అండి? ప్రకాశించడం ప్రయోజనం. చిత్తుంటే ప్రకాశిస్తుంది. చిత్తు యథార్థమైనటువంటి దాని ప్రయోజనాన్ని చిదాభాసతో మనం చూపించాలి.
ఎందుకంటే చిత్తు ఇక్కడ లేదు కదా, చిదాభాసే ఉన్నాడు. ఇప్పుడు ఏమిటి, ప్రవిష్ట అనేటువంటి పదంతోని చిదాభాస తమోన్విత, చిత్తు యొక్క ఆభాస అజ్ఞానంతో కూడుకున్నాడు. చిత్తు యొక్క ఆభాస చిత్తు కాదు, చిత్తు యొక్క ఆభాస అజ్ఞానంతో కూడుకున్నది. అది జీవధర్మాన్ని కలిగి కనిపిస్తున్నాడు. అది జీవుడు అంటున్నాం. అంటే జీవుల్లో ఉన్నటువంటిది చిదాభాస, అజ్ఞానము. ప్రవేశించను అనేటువంటిది చిదాభాస, అజ్ఞానముతో కూడి జీవత్వాన్ని పొందడాన్ని చెప్పారు. ఆ చిత్తు అనేటువంటిది, చిత్తు యొక్క అధ్యాసే ఇక్కడ ప్రవిష్ట అని చెప్పబడి. చిత్తులో మీ అధ్యాస, చిత్తు అంటే పరమాత్మ, పరమాత్మ యొక్క లక్షణం చిత్తు. దానిలో అధ్యాస, దాని మీద ఉన్నటువంటి అధ్యాసే జగత్ అన్నాము. ఇక్కడ ప్రవేశము అని చెప్పాము. అంటే యథార్థానికి జగత్ అనేటువంటిది వ్యాకృతమైనటువంటి జగత్తు అనేటువంటిది ఏర్పడ్డది పరమాత్మ ఎందే. కాబట్టి అక్కడ చిదాభాస, ఆ చిత్తు యొక్క ఆభాస అక్కడ ఉన్నది. కాబట్టి అదే ఇక్కడ చిత్తుగా మనం చెప్పుకుంటున్నాం. ప్రవేశించాడు అని చెప్తున్నాం. యథార్థంగా ప్రవేశించడానికి ఏదీ లేదండి. అన్నింటా ప్రవేశించి ఉన్న ఆత్మ తిరిగి జగత్తులో ప్రవేశించిందని ఎలా చెప్తారు? అన్నిట్లోనే ఉన్నటువంటిది కదండి ఆత్మ, మళ్ళీ జగత్తులో ప్రవేశించిందని ఎలా చెప్తారు అంటే, పరమాత్మ తన స్వరూపంతో ప్రవేశించలేదు. మరి ఎలా అంటే, జగత్తునందుంటూనే జీవరూపంతో ప్రవేశించిందనే ఆరోపణ చెప్పవచ్చును. జగత్తులో ఉన్నాడు. అసలు జగత్తు అనేటువంటి అధ్యాసే ఆయన యందు ఏర్పడ్డాడు. కాబట్టి ఆయన ఏర్పడ్డటువంటి అధ్యాసలో ఆయన ఉన్నాడు జీవరూపంతో. ఇప్పుడు నీకు ఇక్కడ ఏమిటంటున్నాం? జీవుడు అంటున్నాం. అహంకారంతో కూడుకున్నటువంటి జీవుడు అంటున్నాం. ఏమండి? చిదాభాస, చిత్తు యొక్క ఆభాస అహంకారంతో కూడుకుంటే జీవ ఇతి ఉచ్యతే, జీవుడు అని చెప్పబడతాడు. ఇంతకు ముందు కూడా మన అనుభూతి ప్రకాశంలో చెప్పుకున్నాం. అనుభూతి ప్రకాశంలోనే మనం చెప్పుకున్నాం. చిదాభాస అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది అహంకారంతో కూడుకుంటే జీవుడు అంటారు. అంటే ఆ చిదాభాసే ఉన్నది. ఆ చిత్తు యొక్క ఆభాస, నువ్వు అసలు అవ్యాకృత ఆభాస, వ్యాకృత ఆభాస, జగత్ ఆభాస. అవ్యాకృతంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క ఆభాస, వ్యాకృతములో ఉన్న పరమాత్మ యొక్క ఆభాస, జగత్తులో ఉన్న పరమాత్మ యొక్క ఆభాస. ఆ ఆభాసనే నువ్వు జీవుడు ప్రవేశించాడు అంటున్నావు. జీవుడు ప్రవేశించాడు అన్నది ఆ ఆభాసనే. జీవుని యందు అది ఆభాస మాత్రమే, అంతకన్నా మరి ఇంకేం లేదు. ప్రవిష్ట ఇత్యనేనాత్ర స్వభాసైకతమోన్వయాత్ అనేటువంటి వార్తికం. అంటే సృష్టి చేయబడినటువంటి జగత్తునందు ప్రత్యేగాభాస అయినటువంటి అఖండమైనటువంటి తమస్సు తత్సంబంధము చేత ప్రవేశించను. అజ్ఞానం ప్రవేశించింది అంతే. యథార్థంగా పరమాత్మ ప్రవేశించడం కాదు. మనం ఆ వస్తువుని చూసి భ్రాంతి పడ్డామంటే అక్కడ మన అజ్ఞానం ప్రవేశించింది. అంటే జగత్తునందు ప్రవేశము ఆభాస మాత్రమే, అది అజ్ఞాన విషయము మాత్రమే. చిదాభాస ప్రవేశస్తు ప్రత్యంగమోహే స్వతో భవతు తత్కార్యేషు అనువృత్తః స ఉపాధి చిత్ ప్రవేశనే. చిదాభాస ప్రవేశస్తు, చిదాభాసము యొక్క ప్రవేశము అనేది ప్రత్యంగమోహే స్వతః అభవతు. ప్రత్యంగమోహం అంతర్లీనమైనటువంటి, అంటే జీవుని యందు ఆంతరంగా ఉన్నటువంటి మోహే మోహ విషయము స్వతః అభవత్, తనంతట తానుగా కలిగింది. ఆ అజ్ఞానం అనేటువంటిది దానంతట అదే కలిగింది. ఆ అజ్ఞానం కలగడానికి ఏది హేతు లేదు. ఆ మోహం అనేటువంటిది ప్రత్యంగమోహం, లోపల ఆ మోహం అనేటువంటిది దానంతట అదే కలిగింది. అది తత్కార్యేషు అనువృత్త, దానికి కార్యమైనటువంటి జగత్తునందు ఆ ప్రత్యంగమోహ రూపమైనటువంటి జీవుని యొక్క చిదాభాస సత్వం అనేటువంటిది జగత్తులో వ్యాపించింది. ఆ చిదాభాస సత్వమే జగత్తులో వ్యాపించింది. చిత్ప్రవేశనే, చిత్తు ప్రవేశించుటాను ఆభాస యందు, అంటే చిత్తు కాదు చిదాభాస, ఆభాస యందు
సహా అదే ఉపాధి దేహము చిదాభాస ప్రవేశం అనేటువంటిది జీవుని యందు అజ్ఞాన విషయము. చిదాభాస ప్రవేశం అనేటువంటిది జీవుని యందు అజ్ఞానం వలన కలిగింది. అదే జగత్తునందు చిత్ ప్రవేశం అనేటువంటి ఆరోపణకి ఉపాధిగా ఉన్నది. దాన్నే మనం జగత్తులో జీవుడు ప్రవేశించాడు అంటున్నాం. జగత్తులో జీవుడు ఆభాసించాడు అనడానికి బదులు ప్రవేశించాడు అంటున్నాం. జీవుడు అనేటువంటిది ఆభాస కాబట్టి దాన్ని ప్రవేశం అంటున్నాం, కానీ యథార్థానికి అది ఆభాస మాత్రమే. స్వాత్మాభాస ప్రవేశోయ ప్రత్యంగోహో నిబంధన తజ్జేష్వపి సయేవ స్యాత్ మరుద్బుద్ధ్యాది రూపిషు. ప్రత్యంగమోహాకృతమైనటువంటి జీవుని యందు ప్రత్యేగాభాస అనేటువంటి పేరు కలిగినటువంటిది ప్రవేశం. అంటే లోపల ఉన్నటువంటి మోహ విషయమైనటువంటి జీవుని యందు మోహ విషయమైనటువంటి ఆభాసే ప్రవేశము. అదే ఇతరమైనటువంటి ప్రత్యజ్ఞాన జనితములు, అంటే ఆ లోపల ఉన్నటువంటి అజ్ఞానము వలన పుట్టినటువంటి శరీరాల యందు కూడా ఉన్నారు. అన్ని శరీరాల్లోని ఉన్నది ఏది అంటే ఆ ఆభాసే అన్ని శరీరముల యందు ఉన్నది. ఆ ఆభాసే అన్ని శరీరముల యందు ఉన్నది. జపా కుసుమరక్తత్వం స్ఫటికే కల్ప్యతే యథా చిదాభాస ప్రవేశోయం చిత్యధ్యారోప్యతే తథా. జపా కుసుమరక్తత్వం మంకిన పువ్వు యొక్క ఎరుపుదనం యథా ఏ విధముగా స్ఫటికే కల్ప్యతే కల్పింపబడుచున్నదో తథా విధముగా చిదాభాస ప్రవేశ అయం. ఈ చిదాభాస ప్రవేశము చిత్తు యందు అధ్యారోప్యతే ఆరోపణ చేయబడుతున్నారు. యథార్థంగా చిత్తు ప్రవేశించడం కాదు, చిదాభాస. చిదాభాసను ఏమిటంటున్నాం? చిత్తు అంటున్నాం. ఎలాగండి? ఓ స్ఫటికం పక్కనే ఒక ఎర్రటి పువ్వు ఉన్నది. ఆ ఎర్రటి పువ్వు యొక్క రంగు స్ఫటికంలో కనిపించినట్టుగా చిత్తు పక్కన ఉన్నటువంటి చిదాభాస యొక్క లక్షణాన్ని చిత్తు యందు ఆరోపణ చేస్తున్నారు. నిజంగా చిత్తు కాదు. సూత్రాధిష్టాను పర్యంతం జగత్ సృష్ట్వాత్మమాయయా స్వాభాసైక సహాయేన సయేవ ప్రావిశత్. ఏమండి, ఇంకోటి చెప్తున్నాం ఏమిటండి? సయేవ ప్రావిశత్, ఆ ఆభాసే ప్రవేశించిందండి. సూత్రాది స్థాను పర్యంతం, బ్రహ్మ మొదలుకొని గడ్డి పరక వరకు, అంటే బ్రహ్మ మొదలుకో కదలనటువంటి వస్తువు వరకు ఆత్మమాయయ తన మాయ చేత జగత్తును సృష్టించి సయేవ పరమాత్మయే స్వ ఆభాసైక సహాయేన తన యొక్క ఆభాసము యొక్క సహాయముతో పరహ అన్నింటి యందు ప్రవేశించు. అన్నింట్లోని కూడా ఆ పరమాత్మ యొక్క ఆభాస ప్రవేశించింది, ఆయన కాదు. ప్రవేశించినటువంటిది పరమాత్మ ఆభాసే. పరమాత్మ తన మాయతో జగత్తును కల్పించి దాని యందు తన యొక్క ఆభాస తత్వంతో, తన దగ్గరే ఉన్నటువంటి ఆభాస అనేటువంటి తత్వంతో ప్రవేశించాడు. పరహ అంటే ఇతరమైనది. కానీ అవ్యాకృతము అజ్ఞాన కల్పితము, వ్యాకృతము కల్పితము నుండి పుట్టినటువంటి రూపము, మాయ నుండి పుట్టినటువంటి రూపం, ఆ మాయ నుండి పుట్టినటువంటి వ్యాకృత జగత్తులో చిత్తు అంటే పరమాత్మ ప్రవేశించుట కూడా ఆభాసే. అంటే జగత్తుకు మూలము మాయ, జగత్తు మాయ, మాయ నుండి పుట్టినటువంటి అయథార్థము, దానిలో ఉన్నటువంటి పరమాత్మ కూడా ఆభాసే కనుక జగత్తు అనేటువంటిది పూర్తిగా ఆభాస మాత్రమే తప్పిస్తే యథార్థము కాదు అని సయేష యః ప్రవిష్ట అన్నటువంటి మంత్రానికి ముందు అర్థం చెప్పారు. ఆనకాగ్రేభ్య అన్నటువంటిది మళ్ళీ వారంలో. స్వస్తి. నమస్కారం గురువుగారు. అయ్యా, చక్కగా విడమరి చెప్తున్నారు, అర్థమైంది బాగాను. అమ్మ మీరు చూడండి.
నమస్కారం గురుగారు. అమ్మా ఇది